సంక్షేమ పథకాల అవసరం చాలానే ఉంటుంది. అందుకే ఎన్నికల వేళ అన్ని పార్టీలు తమకు తోచిన రీతిలో జనాకర్షక పథకాలతో మేనిఫెస్టోలను రూపొందించేస్తాయి. ఆ తరువాత వాటిలో కొన్నింటిని ప్రారంభించేస్తాయి, మరికొన్నింటి సంగతిని మరిచిపోతాయి. ప్రారంభించిన వాటి అమలులో కూడా పెద్దగా శ్రద్ధ చూపించవు. అధికారంలోకి వచ్చాక నిలదొక్కుకోవడానికి, ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొనడానికి మరికొన్ని సంక్షేమ పథకాల రూపకల్పనకు శ్రీకారం చుడతాయి. అవి అంతే. వాటి ఫలితాల సంగతి పక్కన పెట్టేసి వేరే వాటిపై దృష్టి పెట్టడం ప్రభుత్వాలకు పరిపాటే. కానీ తమిళనాడులో అలా జరగలేదు. ఎన్నికల తరువాత అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి జయలలిత ఓ ప్రత్యేక సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రకటించడమే తరువాయి దాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ పథకం సూపర్ హిట్. అందరి దృష్టి ఇప్పుడు దాని మీదే. ఇంతకీ ఆ పథకం ఏంటి, ఎలా విజయవంతమైంది?